వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఇటీవల గత 2 రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గిపోతాయి. 90,000 కంటే ఎక్కువగా ఉండేటువంటి ధరలు ఒక్కసారిగా 55,000 కూడా చేరిపోయేటువంటి అవకాశం ఉంది. 2029 రూపాయల ఇలా జరుగుతోంది. దీనికి అమెరికాలో జరిగినటువంటి మార్కెట్ విలువల తేడానే కారణమని రకరకాలుగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలేంటి అనే విషయంపై మనతో మాట్లాడేందుకు శాంతిలాల్ జ్యువెలరీస్ అధినేత మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు చాలా సంవత్సరాల నుంచి బంగారం వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో మార్కెట్ అసలు హెచ్చుతగ్గుల గురించి పూర్తిగా అవగాహన ఉండేటువంటి వ్యక్తి మీరు. సో చెప్పండి, ఈ విధంగా ఒక్కసారిగా 55,000 వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉందని భారీగా ప్రచారం జరుగుతోంది. దీని మీద మీరేమంటారు? నేను ముందు శాంతిలాల్ జైన్, ఏపీ బులియన్ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ అసోసియేషన్కి చీఫ్ ఆర్గనైజర్ అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి లైఫ్ టైం ప్రెసిడెంట్. ఇప్పుడు వచ్చిన బంగారం ఇష్యూ తగ్గుతుంది అనేది అందరికీ ఈ ఏదో వీడియోస్ 2-3 రోజుల ముందు నుంచి తిరుగుతుంది. కాబట్టి ఈ వీడియో తిరిగేదానికి బంగారం తగ్గేదానికి సంబంధం లేదు. మామూలుగా అప్ డౌన్ అయ్యేదానికి రేటు ఏదైనా 10, 20, $50 ఇటు అవడం. 2-3 రోజుల ముందు $3,150 ఉన్నది. ఇవాళ $3,013 ఉంది. ఇప్పుడు జస్ట్ నా పొద్దున $2,995 ఉన్నది. ఈ $10-20 వెనక ముందు అవుతుంది. కానీ రేట్ మాత్రం తగ్గేదానికి ప్రస్తుతానికి అయితే స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు తగ్గుతుంది మాత్రం ఎవరైనా కలకన్నారు సార్, ఎట తెలుస్తుంది 55,000 వస్తుంది అని చెప్తున్నారు. అవన్నీ నా దృష్టికి అయితే ఫేకే. ఇప్పటికి మాత్రం దాన్ని నేను కరెక్ట్గా చెప్పలేము. ఎవరికి తెలుసు సార్, రేపు సంగతి ఎవరికి తెలియదు. రేపేమవుద్దని తెలియదు. ట్రంప్ గారు ఎవరైనా చెప్పారా మేము తగ్గిస్తామని? అలా లేదు సార్. కాబట్టి మీరు ఎవరో ఆ ఫేక్ న్యూస్లో కానీ ఏదైనా మాటల మీద మాత్రం రావద్దు. నా దృష్టిలో అయితే ఈ రేటు 100-200 రూపాయలు ఇటు రోజు జరుగుతుంది. కానీ ఒకటేసారిగా ఇవాళ 90,000 పైన ఉంది, రేపు 55,000 వచ్చేస్తుంది అనుకుంటే 40,000 తగ్గిపోద్దని మాత్రం అంచనా అనేది నా దృష్టికి అయితే లేదు. ఇప్పుడు కూడా ఆ విధంగా అంత తగ్గుతుంది అనుకుంటే దేశమంతా తాల్మారైపోద్ది. ఉండే వాళ్ళంతా నా ఐడియా కనీసం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండి 55,000 అయితే సుమారు 70-80% షాప్స్ క్లాప్స్ అయిపోతాయి. కాబట్టి ఇటువంటి ఇష్యూ మాత్రం విచారణ అయితే నా దృష్టిలో అయితే లేదు. అంటే వాళ్ళు ఏమంటారంటే, ఒకటి బ్యాంకులు అదనంగా బ్యాంకులు ఎక్కువగా బంగారాన్ని సేకరించి ఉన్నాయని ఒకటి, అలాగే ఉత్పత్తి ఎక్కువగా బంగారం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కువగా గోల్డ్ స్టాక్ ఉంది కాబట్టి తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఉత్పత్తి బంగారం ఎట్లా పెరుగుతుంది? వచ్చేది బయట నుంచే వస్తున్నాయి. మన లోకల్ ఇక్కడ ఇండియాలో ఉత్పత్తి అనేది లేదు కదా. ఏదైనా బయట నుంచి వచ్చి ఇక్కడ తయారు చేసి స్టాంపింగ్ వేసి ఇస్తున్నారు. కానీ ఉత్పత్తి పెరిగిన దానివల్ల మామూలుగా బంగారం లేకపోతే ఎవరికి కూడా రూపాయల మీద డాలర్ మీద ప్రతి ఒక్కరికి నమ్మకం పోయింది. ప్రతి ఒక్కరు తీసుకొని పెట్టాల్సిందే బంగారం. ఆ బంగారం రేపు మనం కాపాడుతుందని ప్రతి ఒక్కరికి మైండ్లో ఉంది. కాబట్టి ప్రతి దేశాల వాళ్ళు కూడా అందరూ బంగారం కొంటున్నారు. ఇప్పుడు అమెరికా ఎన్ని టన్నులు ఉంచిపెట్టింది, సంబంధమే లేదు. చైనా బంగారం ఇంకా కొంటుంది. కాబట్టి ఈ దేశాల వాళ్ళు అన్ని బంగారు కొంటూ ఉండేటప్పటికి బంగారు డాలర్ పెరిగిపోతుంది. కానీ ఈ ఒకటేసారి ఇప్పుడు ₹1,00,000 అవుద్దని అంచనాతో 4 రోజుల నుంచి అందరూ ఆ విధంగా హైలో పోతే 55,000 అయిపోద్ది అనుకుంటే మాత్రం నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. అది అవ్వడానికి ఉండదు. అది ఫేక్ న్యూస్ అని అనుకుంటున్నాను. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ₹1,00,000 అవుద్ది అని అట్లా పెరుగుతుంది కాబట్టి మార్కెట్ని దెబ్బతీసే ప్రయత్నం అంటారు. ఎందుకంటే దీనికి అమెరికా మార్కెట్ వర్గాలు చెప్పాయి అనేటువంటి మాట కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. అమెరికా మార్కెట్ చెప్పడం చేయడం అమల్లో రావడం చాలా కష్టం సార్. అప్పటికప్పుడే ఏది కూడా జరిగితే రాత్రికే 1963లో మొరార్జీ దేశాయ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు గోల్డ్ కంట్రోల్ పెట్టారు. రాత్రి 11 దాకా మేము వ్యాపారం చేస్తుంటే 12 గంటలకి వచ్చి కస్టమర్ వాళ్ళు వచ్చి అందరూ బయట కూర్చున్నారు. ఇమీడియట్గా ఆయన 14 క్యారెట్ ఉండాలని చెప్పి పెట్టేశాడు. ఆ టైప్ అయితే లేదండి, నేను చెప్తున్నాను. సో ఇటువంటి జరగదు. లేదు.
ఏదైతే మార్కెట్లో జరుగుతుందో ఈ ప్రచారం అంతా కూడా ఫేక్ ప్రచారం, దీన్ని ఎవరు నమ్మవద్దు. ఇటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే మార్కెట్ ధర బంగారానికి సంబంధించి పెరిగేదే కానీ తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. కావాలని పని కట్టుకొని కొంతమంది చేస్తున్నటువంటి పని. 90 నుంచి ఇంకా ₹1,00,000 పెరుగుద్ది అని మేమంతా భావిస్తూ ఉంటే 55,000కి పడిపోతుంది 2029కి అంటూ ఏదైతే మార్కెట్లో ప్రచారం జరుగుతుందో ఈ ప్రచారాన్ని నమ్మవద్దు. ఎవరు చెప్పారు వీళ్ళకి ఇటువంటి ప్రచారం చేయమని అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు శాంతిలాల్ జైన్. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.